నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో 4 భూభాగ ఓడరేవుల ఏర్పాటు. స్థలాలను గుర్తించిన తెలంగాణ సర్కార్. అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదన. ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్యాకేజీకి కేంద్ర మంత్రుల సమర్థన. మేలు జరుగుతుందని వెల్లడి. చట్టబద్ధత కావాలంటున్న రాష్ట్రం. వారం రోజుల్లో కశ్మీర్లో సాధారణ పరిస్థితులు. బలగాలకు రాజ్నాథ్ సింగ్ ఆదేశం. యువతను రెచ్చగొట్టే వారి పనిపట్టాలని సూచన. యుఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్లో కొత్త విజేత. హోరాహోరీ పోరులో వావ్రింకా ఘన విజయం. పోరాడి ఓడిన ప్రపంచ నెంబర్ 1 జకోవిచ్. నేడు న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు ఎంపిక. రోహిత్ శర్మను తీసుకోవడంపైనే ప్రధాన చర్చ. కోహ్లీ మద్దతిస్తే చోటు దక్కే అవకాశం. నౌకాశ్రయాలు లేని లోటు పూడ్చుకునేందుకు కేంద్రం సహకారంతో ముందుకెళ్లేందుకు తెలంగాణ సర్కారు సిద్దమైంది. ఎగుమతులు దిగుమతుల కోసం తెలంగాణకు నలువైపులా 4 భూభాగ ఓడరేవులు నిర్మించేందుకు ప్రాంతాలను ఎంపిక చేసి కేంద్రానికి పంపించింది. హస్తిన నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించే యోచనలో ఉంది. తెలంగాణలో 4 భూభాగ రేవుల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 2700 కోట్ల వ్యయంతో నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణకు ఓడరేవులు లేకపోవడం వల్ల సరుకుల ఎగుమతులు దిగుమతులకు సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు భూభాగ ఓడరేవులు ఏర్పాటు చేసి నదీ రేవులకు అనుసంధానిస్తామని కేంద్రం తెలిపింది. అందుకు అనుగుణంగా తెరాస సర్కార్ నిపుణులతో అధ్యయనం చేయించింది. జాతీయ రహదారులు, రైలు మార్గాలు, స్థల లభ్యత, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మెదక్ జిల్లా జహీరాబాద్, నల్గొండ జిల్లాలోని భువనగిరి, తామరచర్ల, మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లను ఎంపిక చేశారు. ఆ ప్రాంతాల్లో భూభాగ రేవుల ఏర్పాటుకు తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రణాళికలు రూపొందించింది. విదేశాల్లోని భూభాగ రేవుల నమూనాలో నిర్మాణ ప్రణాళికను రూపొందించింది. పరిశ్రమల కోసం ఇప్పటికే ప్రభుత్వం అక్కడ భూములు సేకరించింది. గోదాములు, పరిపాలనా భవనం, ట్రక్ పార్కింగ్, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి, వాణిజ్య కేంద్రాలు, ఆటో పార్కింగ్ వంటివి ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి 2035 వరకు దాదాపు 10 లక్షల యూనిట్ల ఎగుమతులు దిగుమతులు జరగాలని నిర్దేశించారు. తెలంగాణలో ఉత్పత్తయ్యే వనరుల ఎగుమతి దిగుమతులకు ప్రోత్సాహం, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన, నాణ్యతా ప్రమాణాలు వంటివి భూభాగ ఓడరేవుల ప్రణాళికలో ఉన్నాయి. వాటికి రైల్వే, జాతీయ రహదారులను అనుసంధానిస్తారు. మెదక్ నిమ్స్, జిల్లాలోని మెగా ఫుడ్ పార్క్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక పార్కులకు అవసరమైన ఎగుమతులు దిగుమతులు భూభాగ ఓడరేవుల ద్వారా జరుగుతాయి. భూభాగ ఓడరేవుల కోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల సాయం కోరనుంది. రేవుల మంజూరుకు ఇచ్చే నిధులు కాకుండా అదనంగా వాటిని ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన జిల్లాల ఏర్పాటులో రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా ప్రజావసరాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఒకేసారి భారీ సంఖ్యలో జిల్లాలను ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పోరాటాలతోటి జిల్లాలు రావు, ప్రజా అవసరాల కోసమే జిల్లాలు వస్తాయి. ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఒకేసారి ఇన్ని జిల్లాల యొక్క రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఎంఆర్ఓను, ఆర్టీఓను ఎట్లా కలుగుతున్నారో జిల్లా కలెక్టర్ను కూడా అట్లా కలిసి చెప్పుకునేటటువంటి అవకాశం ఉండాలి. ప్రతి గ్రామం యొక్క చరిత్ర కలెక్టర్ చేతుల్లో ఉండాలి. తద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మినటువంటి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ అందించామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని ఆయన తిరుపతిలో తెలిపారు. ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి ఐఐటీలో సిబ్బందితో సమావేశమై సమస్యలు తెలుసుకున్న జావడేకర్ రాజధాని, పోలవరం నిర్మాణం, జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్, రెవెన్యూ లోటు భర్తీ చేసే బాధ్యత కేంద్రం తీసుకుందని వివరించారు. ఏపీ అభివృద్ధికి పాటుపడుతూ మంచి ప్యాకేజీ ఇచ్చిన కేంద్రాన్ని కాంగ్రెస్ విమర్శించడం తగదని జావడేకర్ మండిపడ్డారు. Jairam Ramesh came, he is the actual culprit. Why? In his bill, there was no direct mention of special category status. He comes here and tells exactly reverse of what he did not do actually. Now he is telling us to do. There was criticism of Venkaiah Naidu ji. I think Venkaiah Naidu is the best advocate and leader of
Andhra Pradesh, representing Andhra Pradesh in central government, he put so forcefully the case. ప్రత్యేక హోదాపై కనీస అవగాహన లేని వారు కూడా పోరాటం చేస్తామంటున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్తో కలిసి కడప జిల్లా మైదుకూరులో ఆదిత్య ఆయుర్వేద కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోసం చేస్తోన్న నిరసనలను తప్పుపట్టారు. హోదాపై కొన్ని ఇబ్బందులున్నందునే కేంద్రం అంతకంటే మెరుగైన ప్యాకేజీని ప్రకటించిందన్నారు. నేను మీ ద్వారా ఈ ప్రజలందరినీ కోరేది ఒకటి, మనకు ఒక సెంటిమెంట్ కింద అయ్యింది, కానీ అది ఇస్తానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి, ఆడే చెబుతారు 14th ఫైనాన్స్ కమిషన్ ఆ ఇబ్బందులు చెబుతారు. కానీ దానికైనా మెరుగైంది ఇస్తున్నారు. దయచేసి మాకు ఇది అక్కర్లేదంటే చెప్పనండి. పోలవరం అక్కర్లేదా, అమరావతి అక్కర్లేదా, లోటు బడ్జెట్ అక్కర్లేదా, ఇవాళ శాలరీస్ ఇవ్వాలన్నా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయాలన్నా ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం చాలా బాగా చేసింది. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ముఖ్యమంత్రి చట్టబద్దత కోరుతున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలిక మంత్రి నారాయణ తెలిపారు. తెలుగుదేశం ఇప్పటికీ ప్రత్యేక హోదానే కోరుకుంటోందని ఆయన తిరుపతిలో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హుదుహుదు నిధుల విడుదలలో కేంద్రం నిర్లక్ష్య ధోరణిని దృష్టిలో పెట్టుకుని చట్టబద్దత కోరుతున్నట్లు వివరించారు. కేంద్ర మంత్రిమండలి పార్లమెంటు ఆమోదంతో ప్యాకేజీ ప్రకటించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నట్లు నారాయణ తెలిపారు. ప్రత్యేక హోదాలో ఉండే అన్ని ఇస్తూ చట్టబద్ధ కడుతున్నారు. టెక్నికల్ గా ప్రత్యేక హోదా అనేది కుదరదు అన్నారు టెక్నికల్ గా. అందుకే దాంట్లో ఏమొస్తాయో ఆ బెనిఫిట్స్ ఇస్తూ ఇమ్మన్నారు. బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత నిరసనలు మిన్నుతున్న కశ్మీర్లో పేటరేగేందుకు ముష్కరముఖలు చేసిన ప్రయత్నాన్ని సైన్యం అణిచివేసింది. ఒకే రోజు 4 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 7 ముష్కర్లను మట్టుబెట్టింది. మరోవైపు కశ్మీర్లో పరిస్థితి సమీక్షించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అల్లర్లను ప్రేరేపిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుని వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ముష్కరులు హతమయ్యారు. ఒక పోలీసు వీరమరణం పొందగా మరో 5 గాయపడ్డారు. పూంచ్లో నిర్మాణంలో ఉన్న మినీ సచివాలయం సమీపంలో 2 వేరువేరు చోట్ల దాక్కున్న ముష్కరులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు ప్రతిఘటించగా ఉగ్రవాదులు పారిపోయి ఒక ఇంట్లోకి చొరబడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీకి దగ్గర బంధువులైన వృద్ధ దంపతులను బందీలుగా చేసుకుని భద్రతా సిబ్బందిపై దాడి కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోరాహోరీ కాల్పులు జరగ్గా 3 ఉగ్రవాదులు, 1 కానిస్టేబుల్ మృతి చెందారు. 2 పోలీసులు, 2 సైనికులు, పౌరుడు గాయపడ్డారు. ముష్కరులు బందీలుగా చేసుకున్న వృద్ధ దంపతులను క్షేమంగా విడిపించినట్లు అధికారులు తెలిపారు. తీవ్రవాదుల కోసం ఇవాళ కూడా గాలింపు కొనసాగించనున్నారు. అటు వాస్తవాధీన రేఖ వద్ద భారత్లో చొరబడేందుకు యత్నించిన 4 ముష్కరుల్ని సైన్యం మట్టుబెట్టింది. నౌగాం సెక్టార్, తంగ్దర్ సెక్టార్, యురే సెక్టార్లో తీవ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించడం గమనించిన సైన్యం వెంటనే ఎదురుకాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 4 తీవ్రవాదులు హతమయ్యారు. మరోవైపు కశ్మీర్లో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. హింసాయుత ఆందోళనకు పాల్పడేలా యువతను రెచ్చగొడుతున్న శక్తుల పనిబట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రతా దళాలను ఆదేశించారు. ఉగ్రవాది బుర్హాన్ వానీని హతమార్చిన తర్వాత హింస చెలరేగిన కశ్మీర్లో వారంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నిఘా విభాగం, భద్రతా బలగాల ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశమైన రాజ్నాథ్ సింగ్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించిన ఆయన యువతను రెచ్చగొడుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టాలని సూచించారు. విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలన్నీ వారంలోగా తిరిగి తెరుచుకునేలా చూడాలని నిర్దేశించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడాన్ని నిరసిస్తూ కశ్మీర్లో నేటి నుంచి సరుకులను సరఫరా చేసే ట్రక్కు యజమానులు సమ్మెకు దిగారు. రాళ్లు రువ్విన ఘటనలో 2 డ్రైవర్లు గాయపడగా 17 ట్రక్కులు ధ్వంసమైనట్లు ట్యాంకర్ల అసోసియేషన్ తెలిపింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాదరణ 2 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తాజా సర్వేలో తన ప్రధాన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు నిలిచారు. ఇటీవల ప్రజా మద్దతుపై నిర్వహించిన కొన్ని సర్వేలో ట్రంప్, మరికొన్ని సర్వేలో క్లింటన్ ముందంజలో ఉన్నారని తెలుపగా తాజా సర్వేలో క్లింటన్కు 5% మంది అధికంగా మద్దతిస్తున్నట్లు తెలిసింది. హిల్లరీకి 46% మంది అమెరికన్లు జైకొడితే ట్రంప్కు 41% మంది అండగా నిలిచారని వాషింగ్టన్ పోస్ట్ ABC న్యూస్ తెలిపింది. తాజా సర్వేలో క్లింటన్, ట్రంప్ మధ్య అంతరం కొన్ని రాష్ట్రాల్లో స్వల్పంగానూ, మరికొన్ని రాష్ట్రాల్లో సమానంగా, కొన్ని చోట్ల గట్టి పోటీ కనిపించిందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
మరోవైపు హిల్లరీ క్లింటన్కు ప్రతికూలంగా పరిణమించే ఘటన చోటు చేసుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె అధ్యక్షురాలిగా దేశాన్ని ఎలా పరిరక్షిస్తారని ట్రంప్ వర్గం చేస్తోన్న ఆరోపణలకు ఒకంత బలం లభించింది. సెప్టెంబర్ 11 దాడుల మృతులకు సంఘీభావంగా న్యూయార్క్లో నిర్వహిస్తోన్న కార్యక్రమానికి హాజరైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కాస్త అస్వస్థతకు గురై మధ్యలోనే వెళ్లిపోయారు. ఆమె అత్యధిక వేడికి గురయ్యారని, కూతురు చెల్సియా ఉండే ఇంటికి వెళ్లిపోయారని ఆమె అధికార ప్రతినిధి తెలిపారు. ఆమె కూతురింటికి వెళ్లేటప్పుడు భద్రతా సిబ్బంది పట్టుకుని వ్యాన్ ఎక్కించాల్సి వచ్చింది. కాసేపటి తర్వాత కూతురింటి నుంచి బయటకు వచ్చిన క్లింటన్ తాను బాగానే ఉన్నానని తెలిపారు. హిల్లరీకి న్యూమోనియా ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలిందని సమాచారం. విశాఖలోని విమ్స్ ఆసుపత్రిని హైదరాబాద్ నిమ్స్ తరహాలో తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విమ్స్లోని అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించిన గంటా అక్కడి వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు సేవలందించేలా విమ్స్ను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, టెస్టింగ్ ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే డయాగ్నోసిస్ సంబంధించిన కానివ్వండి, లేకపోతే ఓటీలో ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఏమైనా చూస్తే వైజాగ్ లో వేరే ఎక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా లేని ఎక్విప్మెంట్ ఇక్కడ తెచ్చిపెట్టారు. వాటితో పాటు సీనియర్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి ఎలాగైతే కేజీహెచ్ ఈ రోజు మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, ప్రత్యేకించి పేద వర్గాలకి ఒక దీనిలాగా ఉందో, అటువంటి దానికి రీప్లేస్మెంట్ చేసే విధంగా కాకుండా ఇది ఇంకా కొంచెం బెటర్ ఫెసిలిటీస్ తోటి ఈ విమ్స్ అనేది సర్వీస్ అందించబోతా ఉంది. కాపులను బీసీలో చేర్చే విషయంలో ముద్రగడ పద్మనాభంకు ఎలాంటి చిత్తశుద్ది లేదని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నారాయణ ఆ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకే ముద్రగడ తాత్కాలిక ఉద్యమాలను లేవదీస్తున్నారని మండిపడ్డారు. మంజునాథన్ కమిటీ నివేదిక రాగానే న్యాయబద్ధంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. ఈ ముద్రగడ పద్మనాభం యొక్క భయం ఏంటంటే, నేను దాదాపు 30 ఏళ్లు, అంటే ముద్రగడ పద్మనాభం గారు 30 ఏళ్ల నుంచి అప్పుడప్పుడు కాపులు రిజర్వేషన్ లో చేర్చాలంటారు, అప్పుడప్పుడు దాని వల్ల వదిలేస్తుంటారు. 30 ఏళ్ల నుంచి నేను అంటూ ఉండా వదిలేస్తున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి చేస్తే నా పరిస్థితి ఏంది, నన్ను ఎవరు పట్టించుకోరు, ఈయన చేయబోతున్నాడు, ఆ చేయబోయే క్రెడిట్ నేను తెచ్చుకోవాలని యాక్చువల్ గా తాపత్రయం, ఇంకేం లేదు. మల్లన్న సాగర్ భూసేకరణ రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరును నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం నేడు గవర్నర్ను కలవనుంది. 10:30కు గవర్నర్ వద్దకు వెళ్లనున్న కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ విషయంలో రైతులను ఆదుకునేందుకు చొరవ చూపాలని, తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామ్య చట్టవిరుద్ధ పనులు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని కోరనున్నారు. అనంతరం మల్లన్న సాగర్ రైతులు 100 రోజులుగా చేస్తోన్న దీక్షలకు సంఘీభావంగా గజ్వేల్లో నిర్వహించే సభలో పాల్గొనేందుకు వెళ్తారు. ఈ నెల 14 లేదా 15న సమస్యను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మల్లన్న సాగర్ విషయంలో సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. బీసీ కులాల్లో ప్రతిభ గల వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్లో జరిగిన బీసీ కులాల సాధికార సదస్సుకు రాజ్యసభ సభ్యుడు దేవేంద్ర గౌడ్తో కలిసి హాజరైన ఆయన వెనుకబడిన తరగతుల వారు సామాజిక అసమానతలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పబ్లిక్ సెక్టర్ యూనిట్లో బీసీ సంఘాల యొక్క గుర్తింపు చాలా అవసరం. గుర్తింపు వాళ్ళకి సరైనటువంటి ఒక ప్రమోషన్స్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఏవైనా మీరుంటే నా దృష్టి తీసుకొస్తే నేను తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్తో గానీ సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి తగినటువంటి న్యాయం చేకూరుస్తానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. ప్రకృతి వ్యవసాయం చేస్తేనే సేద్యపు రంగానికి మనుగడ ఉంటుందని ప్రకృతి వ్యవసాయ విధానం సృష్టికర్త సుభాష్ పాలేకర్ అన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న పాలేకర్ రసాయన సేద్యం వల్ల భూములు నిస్సారంగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చర్యలను ఆయన ప్రశంసించారు. అన్నదాత మనుగడ కోసం తక్షణమే విధానాలను సవరించుకోవాలని పాలేకర్ సూచించారు. We can't claim that Sujalam Sufalam Malaja Sitalam. We're not, no right. Because entire fertile land is converted into barren land. Entire water resources are destroyed. And which is the responsible? Responsible is green revolution. Responsible is chemical farming. And also responsible is organic farming, which is more dangerous than chemical farming. It is very essential to discuss how to transform ourselves from chemical and organic farming into natural farming, which is the best farming technique I think there today in the world.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళ్లపాళ్యంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతం నుంచి చిరుత గ్రామంలోకి వచ్చింది. దాన్ని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత సుమారు గంట పాటు కొండపై కూర్చున్న చిరుత ఏ సమయంలోనైనా జనావాసంలోకి వస్తుందని గ్రామస్తులు భయపడుతున్నారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. చిరుతను బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. లండన్కు సమీపంలోని గురుద్వారాను జాత్యతర విభాగాలకు ఉపయోగిస్తున్నారని ఆయుధాలతో నిరసనకు దిగిన 55 మంది సిక్కు యువకులను ఇంగ్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లేమింగ్టన్లోని గురుద్వారాను చిన్నపాటి ఆయుధాలు ధరించిన యువత కొన్ని గంటల పాటు ముట్టడించారు. ఈ విషయంపై ఫిర్యాదుతో బరిలోకి దిగిన స్థానిక వార్విక్షైర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం స్థానిక అంతర్గత సమస్యలే వివాదానికి కారణమని వివరించారు. కావేరీ జల వివాదానికి సంబంధించి కర్ణాటక చేసిన అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం నేడు ప్రత్యేక విచారణ చేపట్టనుంది. తమిళనాడుకు రోజుకు 15,000 క్యూసెక్కుల చొప్పున 10 రోజులు విడుదల చేయాలని ఈ నెల 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సవరణలు కోరుతూ కర్ణాటక వ్యాజ్యం వేసింది. తమ రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నందున 10 రోజులకు బదులుగా 6 రోజులే తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేసే వెసులుబాటు కల్పించాలని కోరింది. కావేరీ జల వివాదంపై కర్ణాటక వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు ఫలితంగా జరుగుతున్న నష్టాన్ని సిద్దరామయ్య సర్కారు ప్రస్తావించింది. శనివారం సాయంత్రం దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఆదివారం ప్రత్యేకంగా సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానానికి నేడు సెలవైన కర్ణాటక అభ్యర్థనపై నేడు విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఠాకూర్ అంగీకరించారు. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి పరారైన విజయ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరిన్ని చర్యలు చేపట్టనుంది. మరిన్ని ఆస్తులను అటాచ్ చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది. మాల్యాకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఇప్పటికే 8,041 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈసారి సిఆర్పిసి ప్రకారం ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంది. పాస్పోర్టు రద్దయినందున భారత్ రాలేకపోతున్నట్లు ఢిల్లీ కోర్టుకు మాల్యా తెలపడంతో తదుపరి చర్యలకు ఈడీ శ్రీకారం చుట్టింది. అనేకసార్లు సమన్లు జారీ చేసినా రానందున మరిన్ని చర్యలు చేపట్టేందుకు ఈడీ ముంబై కోర్టు నుంచి అనుమతి పొందింది. ఈసారి దక్షిణాఫ్రికా, యూకే వంటి దేశాల్లోని మాల్యా విదేశీ ఆస్తులు జప్తు చేయనున్నట్లు సమాచారం. ఆయనపై తాజా అభియోగాలు మోపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గ్లోబల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఇంటర్పోల్ను కోరింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో 4 కోట్ల మందికి పైగా చందాదారులకు గతేడాది కంటే ఈసారి తక్కువ వడ్డీనే దక్కనుంది. పీఎఫ్ ఖాతాలకు 2015-16 ఏడాదికి 8.8% వడ్డీ ఇవ్వగా 2016-17 సంవత్సరానికి 8.6%కే పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ, కార్మిక శాఖ ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని బట్టి వడ్డీ రేటుపై ట్రస్టీల కేంద్ర బోర్డు సిబిటి తుది నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత ఆడిట్ కమిటీ ఎఫ్ఏఐసికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. గతేడాది ఆర్థిక శాఖ 8.7%గా నిర్ణయించగా సిబిటి మాత్రం 8.8% ఖరారు చేసింది. ప్రభుత్వ హామీ పత్రాలు, మార్కెట్లో పొదుపు పథకాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిన వేళ పీఎఫ్పై వడ్డీ రేటు 8.6%కి పరిమితం చేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. భారత్లో టాల్గో రైలు ఆఖరి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబైకి 12 గంటల్లో చేరుకోగా నిర్ణీత సమయంలోగా రైలు గమ్యస్థానానికి చేరినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సూపర్ ఫాస్ట్ రైలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణ సమయంలో 4 గంటలు తగ్గించడం కోసం భారత రైల్వే టాల్గోను ప్రవేశపెట్టింది. సింగపూర్లో శరత్కాల పండుగలో భాగంగా నిర్వహిస్తోన్న లాంతర్ల వేడుక కనువిందు చేస్తోంది. చైనా సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ రకాల విద్యుత్ లాంతర్లు, ఆటలతో సింగపూర్ వెలుగునిండుతోంది. వైవిధ్యభరితమైన ఈ పండుగను చూసే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. సింగపూర్ ఉప ప్రధాని సైతం ఈ పండుగకు హాజరయ్యారు. సింగపూర్లో ఉండే భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన వారు ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.